నెల్లూరు జిల్లా ముదివర్తిలో టీడీపీ జిల్లా మైనార్టీ కార్యదర్శి ఇమాం భాషా ఆత్మహత్య యత్నం చేశారు. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటం లేదంటూ ఆయన ఈ పని చేశారు. ప్రెస్ మీట్ పెట్టి అందరూ చూస్తుండగానే పురుగుల మందు తాగారు. దీంతో వెంటనే ఇమాం భాషాను హాస్పిటల్కి తరలించారు. పార్టీ కోసం జీవితాన్ని త్యాగం చేసినప్పటికీ తగిన గుర్తింపు లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇమాం భాషా ఎమోషనల్ అన్నారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించానన్నారు. రఫీ అనే మరో మైనార్టీ లీడర్తో విభేదాల కారణంగా ఆత్మహత్యాయత్నం చేశాడని ప్రశాంతి రెడ్డికి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఇద్దరిని పెట్టుకునే చేసేసి వచ్చాము. ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఆయనకి గతంలో కూడా ఎప్పటి నుంచో కూడా ఎలక్షన్స్ అప్పటి నుంచి మేము బాగానే చూసుకుంటున్నాం. ఆయనకి హార్ట్ ఆపరేషన్ మేమే చేయించాం. ఈ రోజు కూడా మళ్ళీ ఆయన ఆ ఎమోషనల్ దీంతో వాళ్ళిద్దరికి పడదు. ఎప్పుడు ఆ ఇమాం భాషాకి అండ్ రఫీకి ఇద్దరికి ఎప్పుడు అది గ్రామ గొడవలు వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు ఇది చేసుకొని కొంచెం ఈయన కొంచెం ఎమోషనల్ ఎక్కువ. సో మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసాం. స్టేబుల్గా ఉన్నాడు. ఆయనకి ఏం కాదు, ఆయన బాగున్నాడు. కార్యకర్తల్ని ఎప్పుడు కూడా అన్యాయం జరగదు తెలుగుదేశం పార్టీలో, అది వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఇలాగేదో ఆయన కొంచెం ఎమోషనల్ అయినట్టున్నాడు. బట్ అన్నీ సర్దుకుంటాయి, వాళ్ళంతా బాగానే ఉన్నారు.